నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ ఫోకస్. విడుదల రజని ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్ అయిన పేరు. ఇటీవల జరిగిన పరిణామాలతో విడుదల రజని పేరు ఏపీ వ్యాప్తంగా మారుమోగిపోతోంది. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో వచ్చిన పబ్లిసిటీ కంటే తాజాగా వచ్చిన పబ్లిసిటీ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ పబ్లిసిటీ నెగిటివా లేక పాజిటివా? అసలేంటి విడుదల రజని వివాదం? మాజీ మంత్రి విడుదల రజని వివాదం ఏపీలో రాజకీయ దుమారాన్ని రేపింది. ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి అరెస్టు టైంలో విడుదల రజని పోలీసులను అడ్డుకోవడం సంచలనంగా మారింది. శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులకు అడ్డుపడ్డారామే. రజని వాహనంలోనే శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడని, అతని ఓ కేసులో అరెస్టు చేయాలని పోలీసులు వెళ్లారు. ఈ సమయంలో కారు డోర్ తీసేందుకు సీఐ ప్రయత్నించగా రజని అడ్డుపడ్డారు. సీఐ ప్రవర్తనపై విడుదల రజని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ నేత అరెస్టుపై ప్రశ్నిస్తే పోలీసుల దౌర్జన్యం చేశారని ఆమె ఆరోపించారు. సీఐ టీడీపీ కార్యకర్తల వ్యవహరించారని, తనపై కేసు పెడతానని బెదిరించారని చెప్పుకొచ్చారు. మహిళని చూడకుండా తనను పక్కకు తోసేశారన్నారు. దీంతో ఆమెపై సింపతి వ్యక్తమైంది. సీఐ సుబ్బారెడ్డి చేసింది తప్పని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. విడుదల రజని ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి రత్నారెడ్డి అనే వ్యక్తి దగ్గర 28 లక్షలు తీసుకున్నారని అభియోగాలు నమోదయ్యాయి. వైసీపీ హయాంలో అంగన్వాడీ కేంద్రాల్లో కోడిగుడ్ల కాంట్రాక్ట్ ఇప్పిస్తానని తన దగ్గర శ్రీకాంత్ రెడ్డి 28 లక్షలు తీసుకుని మోసం చేశారని రత్నారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే పల్నాడు జిల్లా మానుకొండవారిపాలెంలో ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు విడుదల రజని వెళ్లారు. ఈ సమయంలో శ్రీకాంత్ రెడ్డి, విడుదల రజని కారులో ఉన్నారని తెలిసి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు అతన్ని అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా రజని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రజనీకి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అతన్ని చీటింగ్ కేసులో అరెస్ట్ చేస్తున్నామని, అడ్డుకుంటే విధులకు ఆటంకం కలిగించినట్లు మీపై కేసు నమోదు చేస్తామని క్లియర్గా రజనీకి సీఐ సుబ్బారెడ్డి చెప్పినట్లు వీడియోలు విడుదలయ్యాయి. దీంతో వీడియోల విడుదల కంటే ముందు రజనీ చెప్పిందంతా అబద్ధమని తేలిపోయింది. సీఐ చెప్పినా కూడా రజనీ కావాలనే పోలీసులను అడ్డుకుందన్న నిజం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమెపై అప్పటి వరకు సింపతి కురిపించిన వారు రజనీపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. విడుదల రజనీకి చాలా కేసులు చుట్టుముట్టుకుంటున్నాయి. దీంతో సింపతి కోసం చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్ కావడం లేదన్న వాదన వినిపిస్తోంది. ఇటీవల కాలంలో రజనీ పలుమార్లు ప్రెస్ మీట్ పెట్టి తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తనపై కుట్రలు చేస్తున్నారన్నారు. అటు పార్టీలో కూడా ఈ అంశం రజనీకి మైనస్ అయిందని తెలుస్తోంది. మొదట్లో రజనీకి మద్దతు తెలిపిన వైసీపీ కార్యకర్తలు ఈ అంశంలో రజనీదే తప్పన్న అభిప్రాయం వ్యక్తమయ్యేసరికి ఆమె ప్రవర్తనపై ఇంటర్నల్గా విమర్శలు వ్యక్తం చేస్తున్నారట. సీఐ సుబ్బారెడ్డితో వివాదాన్ని రాజకీయాస్త్రంగా మలుచుకుని కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూసిన రజనీకి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి. ఈ అంశం ద్వారా రజనీకి ఉన్న ఇమేజ్తో పాటు వైసీపీ ఇమేజ్ కూడా డ్యామేజ్ అయిందా అన్న చర్చ జరుగుతోంది. రజనీ రాజకీయంగా ఎదగాలంటే ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని, ఇలా చీటింగ్ చేసిన వారికి అండగా నిలిస్తే అసలుకే ఎసరు కదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.